వెల్కమ్ టు మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎటువైపు అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీల తీరు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ జనసేన కలిసి 2024 ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖరారైపోయింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి సీట్ల పంపకం మాత్రమే మిగిలింది. అయితే ఇప్పటికే బీజేపీతో జనసేన కలిసి పనిచేస్తుందని, ఈ పొత్తుల వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. ఇక ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి. విశాఖ జిల్లాలోని రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక మంది ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు వస్తాయా రాదా అన్న ఒక ఆందోళనతోటి ఏ క్షణాన్ని ఏ నిర్ణయం వినాల్సి వస్తుందని ఒక భయంతో ఉన్నారు. ఇప్పటికే గాజువాక నియోజకవర్గంలోని సమన్వయకర్తను మార్చడంతో సాక్షాత్తు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. నిన్న నిర్వహించినటువంటి కార్యక్రమంలోనే అక్కడ వైసీపీ కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి లేదా ఆయన కొడుకు అని సీటు ఇవ్వకపోతే మాత్రం సపోర్ట్ చేయమని చెప్పి స్పష్టంగా హెచ్చరించడం కూడా జరిగింది. మరోవైపు ఎమ్మెల్సీ వంశీకృష్ణ పార్టీకి రాజీనామా చేసి తన అసహనాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉత్తరాంధ్రలో పూర్తిగా ఖాళీ చేసి చూపిస్తానని కూడా సవాల్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అసలు రాజకీయాలు ఏ విధంగా వెళ్తున్నాయి, ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం విందాము. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కూడా ఆర్లోలో ఉన్నటువంటి స్థానిక ప్రజలు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రాజకీయ పరిణామాలు ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం రాజకీయ పరిణామాలు చూస్తుంటే సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యేటట్టు ఉన్నాయండి కానీ రాజకీయ నాయకులకి అర్థం అవటం లేదు. సామాన్య మానవుడికి కూడా ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో అన్నీ అర్థమవుతున్నాయి. ఏంటంటే కొత్త పార్టీలు, రెండు పార్టీలు, జై భీమ్ పార్టీ ఒకటి, జై భారత పార్టీ ఒకటి, ఇద్దరు వ్యక్తులు పెట్టారు. అది ఇంత తక్కువ టైంలో 3 నెలల్లోనే డెవలప్ అవుతుందని ఎవరో పెట్టరు. ఇది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఎవరో అంత తొందరగా చేద్దామని పెట్టరు. కానీ ఇదేదో ఎవరిదో ఓట్లు చీల్చడానికో ఏదో దురుద్దేశంతో పెట్టిన పార్టీలు తప్ప జెన్యున్ గా వాళ్ళ పార్టీని డెవలప్ చేసే ఉద్దేశం మాత్రం కానే కాదు. కాకపోతే ఇంకా ప్రజలు వాళ్ళు వెళ్ళిపోవడం, ఇవన్నీ వైసీపీ నుంచి చాలా మంది వేరే పార్టీలోకి వెళ్ళిపోవడం, తర్వాత అభ్యర్థులను మార్చడం, ఇవన్నీ ఏంటంటే ఎవరి తాపత్రయం వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఇంటెలిజెన్స్ పెట్టుకున్నారు, ప్రైవేట్ ఇంటెలిజెన్స్ పెట్టుకున్నారు అధికార పార్టీ వాళ్ళు మార్చేస్తే, వీళ్ళని మార్చితే గెలుపు ఉంటుంది, వీళ్ళ మీద సదాభిప్రాయం లేదని అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని మార్చారు. వాళ్ళు ఊరికనే మార్చలేదు. కానీ తర్వాత పెట్టిన వాళ్ళు కూడా సరిగా ఉంటారా అన్నది, వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ అవునా కాదా అన్నది ఓటరే నిర్ణయించాలి. ఇది వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల కొంత చీలుకుంటుంది, వెళ్ళిపోయిన వాళ్ళ వల్ల కొంచెం ఓటర్ నష్టం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఉంటే ఇంకా కొంతమంది గెలిచినేమో తెలియదు. అది ఇదివరకు వాళ్ళు మార్చకుండా ఉంటే గెలొచ్చు, అందులో అందరూ కాకపోవచ్చు, అందులో కొందరు గెలొచ్చు. కానీ ఈ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ప్రైవేట్ ఇంటెలిజెన్స్ ప్రకారం మొత్తం అందరినీ మార్చేయడం అది అంత పెద్ద లాభదాయకం కాదని మా అభిప్రాయం అండి. మీరు చెప్పండి, అసలు ఈ పరిణామాలు చూస్తుంటే అసలు ఏమనిపిస్తుంది? ఈ పరిణామాలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, రోజు టీవీ పేపర్ చూస్తుంటుంటే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు సంతృప్తిగా లేరని తెలుస్తుంది. ఒక పక్క టీచర్లు, ఒక పక్క అంగన్వాడీలు, ఒక పక్క మున్సిపల్ కార్మికులు, ఎవరైతే ఈ పెన్షన్ ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందుతున్నారో వాళ్లే తప్ప ఈ మిగతా అందరూ కూడా వ్యతిరేకతగా ఉన్నారని నాకు అనిపిస్తుంది ఈ పేపరు టీవీ చూస్తుంటుంటే. అందువల్ల ఈ గవర్నమెంట్ మరి అభివృద్ధిని వదిలేసి ఓన్లీ సంక్షేమం నిన్న ఆల్ రామకృష్ణారెడ్డి గారు కూడా అదే అన్నారు. ఒక్క సంక్షేమం వల్ల 175 వచ్చి ఒక అభివృద్ధి కూడా చూపించాలా, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, మా కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేకపోయే పరిస్థితి వచ్చింది, మరి ఇంకెందుకు పార్టీ అని ఆయన నిన్న రాజీనామా చెప్పాడు మీడియా ప్రెస్ మీట్ పెట్టి. అందువల్ల ఈ గవర్నమెంట్ కరెక్ట్ గా లేదు. మరి ఏటి వ్యతిరేకత ఏ రకంగా ఉన్నదని రేపు ఎలక్షన్ అయితే కానీ తెలియదు. ఇప్పటికే మీరు అనేక ఎలక్షన్లు చూసుంటారు, అనేక అభ్యర్థులను చూసుంటారు. మీ నియోజకవర్గంలోని అభివృద్ధి ఏమన్నా మీరు ఆశించదగ్గట్టుగా ఉందా?
నియోజకవర్గం అభివృద్ధి అంటే ఇక్కడ మరి ఎప్పుడు కూడా టీడీపీ గెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఎవరో మరి వైఎస్ఆర్ మరి ఎలాగా దీనికి సహకరించదు కదా, అందువల్ల అభివృద్ధి ఎందుకు ఉంటుంది, ఉండదు కదా. అసలే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ రివెంజ్ లో నెంబర్ 1 అనమాట. రివెంజ్ అంటే మనోడు కాదు అంటే మరి ఆడు శత్రువే కింద లెక్క చూస్తున్నారు కదా, అందువల్ల అభివృద్ధి ఉండదు అదనమాట. ఇప్పటివరకు కూడా విశాఖ జిల్లాలో ఉన్న పరిణామాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూసినప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాజకీయ ఒత్తిళ్ల మేరకు అలాగే ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి పరిణామాలు చూస్తున్నప్పుడు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా బాగా వ్యతిరేకత అనేటువంటిది ఎప్పటికే వచ్చింది, రాబోయే రోజుల్లో కూడా వ్యతిరేకత వస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ వాళ్ళ యొక్క నాయకత్వం కూడా మేము సంక్షేమ పథకాలు బాగా ఇచ్చాము, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అనుకుంటున్నారు. కానీ సంక్షేమ పథకాలు అందరికీ రాదు, అందరికీ అందవు. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చాలా ఇబ్బందులు అనేటువంటిది రాబోయే రోజులు ఉంటాయి. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజు పరిస్థితి చూసినప్పుడు ఇందులోంచి కొంతమంది అందులోకి వెళ్తున్నారు, అందులోంచి కొంతమంది ఇందులోకి వస్తున్నారు. ఈ రకమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకొక 15-20 రోజుల తర్వాత చూసుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీల నుంచి అప్ అండ్ డౌన్ జరుగుతుంటే రాజకీయ పార్టీల మార్పు అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మేము చెప్తుంది ఏంటంటే మాకు తెలిసినంత వరకు కూడా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధి కోసము వాళ్ళ యొక్క రాజకీయ దీనికోసం చూస్తున్నారు తప్ప ప్రజలు, సమస్యలు, కార్మికులు, మహిళలు, రైతులు వీళ్ళకి ఉన్నటువంటి సమస్యల మీద ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కానీ ఈవెన్ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ ఒక్కరు కూడా అపోజిషన్లో ఉండేటప్పుడు వారు ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. 1000 రోజులు అయింది కానీ దాని గురించి మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు. ఎంతసేపు కూడా మేము ఆ వస్తే అది ఇచ్చేస్తాం చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నటువంటి పాలకపక్షం అవ్వచ్చు, ప్రతిపక్షం అవ్వచ్చు, ఎవరో కూడా మాట్లాడే పరిస్థితి అనేది కనిపించట్లేదు. దీనివల్ల ఏంటంటే రాబోయే రోజుకి రాజకీయాల్లోని ప్రజలు కూడా రాజకీయాలంటే చాలా నిర్లజ్జగా ఉన్నారు. ఎందుకంటే ఏం రాజకీయాలు ఏం చేస్తున్నారు అన్నటువంటి ఒక న్యూనమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నప్పుడు రాబోయే రోజుల్లో మాత్రం ఎవరైనా సరే ప్రజల పక్షాన్ని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓట్లు అనేటువంటి వస్తాయి. కానీ ఈ రోజుకి కూడా ఆ సమస్యను పట్టించుకోవట్లేదు. ఇప్పుడే మనం చూస్తున్నాం. ఇప్పుడు 18-19 రోజుల నుంచి అంగన్వాడీలు దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ప్రతిపక్షం నుంచి ఏదో ఇల్లు నామమాత్రంగా చెప్తున్నారు. కానీ కనీసం మేము ఉన్నాం మీకేం భరోసా ఇవ్వట్లేదు. అలాగే జీవీఎంసీ అంటే మున్సిపల్ వర్కర్స్ చేస్తున్నటువంటి పోరాటం చాలా మంచి ఆలోచనతో చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు ఒబే చేయట్లేదు. వాళ్ళు 26,000 జీతం ఇవ్వాలి కనీస అనేసి కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజుకి కూడా వాళ్ళకి పరిస్థితి కనిపించట్లేదు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతమైన దాడులు చేసి అరెస్టులు చేసి చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క సమస్య కూడా ఈ రకంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఎఫెక్ట్ అనేటువంటిది ఉన్నది. అలాగే ఇదే సందర్భంలోనే ఇప్పుడు ఇద్దరు మన పవన్ కళ్యాణ్ గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం మంచిదే. కానీ ప్రజల సమస్యల మీద ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటిది మా ఒపీనియన్. ప్రజలు పట్టించుకోవట్లేదు, ప్రజల గురించి మాట్లాడట్లేదు. ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడుకోవడమే తప్ప తిట్టుకోవడము అదే ఇదే మాట్లాడుకోవడం తప్ప నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ప్రజల సమస్యల మీద కానీ రాష్ట్రం మీద కానీ ఏ రకమైన పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే ఇంకొక 2 పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ పెడుతున్నారు పరిస్థితులు ఉన్నాయి. ఆ పార్టీలు కూడా ఎందుకు పెడుతున్నారు? 2-3 నెలల్లో ఎన్నికలు వస్తే రాజకీయ పార్టీలు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు డబ్బుల కోసం పెడుతున్నారా లేకపోతే నిజంగా ప్రజల మీద సానుభూతి ఉందా? ప్రజల మీద సానుభూతి ఉంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పోరాటాల మీద ముందుకు వచ్చి మాట్లాడమనండి, ముందుకు వచ్చి నిలబడమనండి. మేము ఈ ప్రజల కోసం ఉన్నామనేటువంటి చెప్పమనండి. ఆ రకంగా చెప్పే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఇంకోటి రైతులు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పండించిన పంటకి మొన్న వచ్చినట్టు తుఫాను చాలా ఎఫెక్ట్ అయిపోయింది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడే ఈ క్షణంలోనే కాంగ్రెస్ షర్మిలకు కూడా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తారని కూడా చెప్తున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే వైఎస్ఆర్ పార్టీని చాలా మంది వెళ్ళిపోయే పరిస్థితి. ఆల్ రామకృష్ణ కూడా నేను వెళ్ళిపోతున్నా డైరెక్ట్ గా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇటువంటి పరిణామాలు జరుగుతున్నప్పుడు దీని ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా పాలక పక్షానికి ఎక్కువగా పడుతుంది, ప్రతిపక్షానికి కూడా ఎంతో కొంత దాని ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలంటే కేవలం అధికారంలో ఉండడమేనా లేకపోతే ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలన్న రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారంటారా? ఎవరు స్వార్థం ఆశ సార్, ఎవరు స్వార్థం ఆశ. నేను నా కుటుంబం బాగుండాలి,
నా ఫ్యామిలీ బాగుంది అంటే మాట్లాడి తప్ప ఇంకేం లేదండి. రాజకీయం అంటే రాజా సొంత ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ సొంతం చూసుకుని తప్ప ఇతరులకే సాయం చేయట్లేదు. ఎవరికి నిరుద్యోగం చాలా ఉద్యోగం లేకుండా చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవరికి ఉద్యోగాలు లేవు. చాలా మంది ఊరి మీద తిరుగుతాం పాపం. అలాగ ఏం చేస్తారు, ఏదో చిన్న చిన్న పనికి వెళ్ళిపోతుంటారు. ఓ 10,000 2,000 తెచ్చుకోండి అంతే. ఆ ఫ్యామిలీ పెళ్లి అయిపోయి వాళ్ళే తెచ్చుకోండి. మరి ఏం సరే చెప్పండి, దానికి ఏమి లేదు. ఈ రాజకీయం అంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇది అయిపోయిందంట. అది ఇప్పుడు పార్టీలు కూడా ఇక్కడి నుంచి ఒకరు ఎవరైనా మారిపోతే అంటే పార్టీ నుంచి ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు టికెట్ ఇవ్వాలని చెప్పి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళని కూడా అలా తీసుకోవడం అసలు ఇవన్నీ పరిణామాలు అసలు ఏమనుకోవచ్చు? ఇక్కడి నుంచి అయితే అక్కడికి వెళ్ళదు, అక్కడి నుంచి ఎక్కడికైనా అనుకోవాలి. రాజకీయం అలాగే ఉంటుంది కదా సార్. మరి ఈ పార్టీ నచ్చిపోతే ఆ పార్టీ ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు. ఎవరు అనుకోవాలనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళేమో వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు అంతే. రాజకీయాలు అంటే కూడా పూర్తిగా ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి కాకుండా ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత రాజకీయాలు, వ్యక్తిగత లాభాల కోసం అన్నట్టుగా మారిపోయిందని చెప్పి ఇక్కడ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సార్ చెప్పండి, అసలు మామూలుగా ఇప్పటివరకు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక మందిని ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులను చాలా మందిని చూశారు. అసలు మీకు ఏ ప్రభుత్వం అయినా సరే మీకు ఈ ప్రజల పక్షాన ఇలా ఉంది అని చెప్పి మీకు ఏమైనా అనిపించిందా? సార్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది ఇందాక చెప్పలేదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, 70 సంవత్సరాల పైన అయిపోయింది. కానీ ఎప్పుడైనా దొంగ ఓట్లు అన్నది చూసామా? ఇప్పటికొచ్చి ఓట్ల లిస్టు కన్ఫర్మ్ అవ్వలేదు, ఫైనల్ లిస్టు రాలేదు. ఒక్కొక్క ఇంటి పేరు మీద 100 ఓట్లు 200 ఓట్లు ఉండడం ఎప్పుడు గతంలో ఎప్పుడూ చూడలేదు. అంచేత ఈసారి ఎవరో 1-2 సీట్లు గెలిచినా దొంగ ఓట్ల మీద గెలిచినట్టేనే అనుకోవాల్సి వస్తుంది. ఆ దొంగ ఓట్లని ఇప్పటికీ కూడా అరికట్టలేకపోవడానికి కారణం ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏదో చెప్తున్నారు కానీ ఓట్లు చూసుకొని ఎలక్షన్ ఈ ఓట్ల లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చూస్తున్నారు కానీ ఈ దొంగ ఓట్లు మాత్రం అరికట్టలేకపోతున్నారండి. అది మెయిన్. అది ఎప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు ఇలాంటి దుష్ట పరిపాలన చూడలేదు. సరే ఎప్పటికైనా సరే రాజకీయ పార్టీలు ఏం ఆలోచించాలి, అసలు ప్రజల సంక్షేమం కోసం ఏం చేస్తే బాగుంటుందంట? ఇప్పుడు ఈ 2-3 నెలలు ఆలోచించేది ఏం లేదండి. మరి ఇంకా ప్రజా వ్యతిరేకత కొంత ఉన్నట్టు అనిపిస్తుంది, తీవ్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది కొంత కాకుండా. అందువల్ల ఇది మార్పు కోరుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ 2 పార్టీలు, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్, ఈ 2 కాబట్టి మరి ఇంకా కొత్త పార్టీ ఎవరు లేరు, కొత్త నాయకుడు ఎవరు రావడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం ఏంటంటే మరి కొత్త పార్టీ లేదు, అది మన దురదృష్టకరం. అందువల్ల వీళ్ళొచ్చినా ఎవరొచ్చినా ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆల్రెడీ అప్పులు అయిపోయాయి, మరి కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులకు వడ్డీ కట్టాలి. వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినా ఏం చేసేదేమి ఉండదు. వాళ్ళు అలాగా కాలయాపన చేసి 5 సంవత్సరాలు పరిపాలించడమే తప్ప, వాళ్ళు వచ్చినా సరే బస్సు ఉచితం అవి అన్ని ఉచితాలు అంటుంటే ఓట్ల కోసం మళ్ళీ మామూలు అవుతుంది అనమాట. డబ్బులు లేనిది మరి ఏది కూడా ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే అభివృద్ధి సంక్షేమం 2 ఉంటాయి. అవి లేకుండా అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలంటే అది కరెక్ట్ కాదనమాట. అది రాష్ట్రం సర్వనాశనం అవడానికి అది పునాది అనమాట. ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లాలోని 4 నియోజకవర్గాలు కూడా గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ అంచనా ప్రకారంగా కొంతవరకు ప్రభుత్వానికి వ్యతిరేకత మాత్రం ఎక్కువగా ప్రజల్లో వస్తుందని చెప్పి అనుకోవాలి. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అధికారం కైవసం చేసుకోవడం కోసం ఎలాగైనా సరే విశాఖలో ఉన్నటువంటి సీట్లన్నీ కూడా వాళ్ళు సాధించుకోవాలని చెప్పి గట్టి పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే నియోజకవర్గాల్లో సమన్వయకర్తల మార్పు అనేది ప్రక్రియ ఇప్పుడు ప్రారంభించారు. కాకపోతే దాంట్లో కొంత వ్యతిరేకత అయితే వస్తుంది. కానీ ఇప్పటికే కొంత ప్రారంభించడం కూడా జరిగింది. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం నుంచి విశాఖ ఎంపీని ఎంవివి సత్యనారాయణని దింపడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వెలగపూడి రామకృష్ణబాబు ఇప్పటికే 3 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ సాధించున్నారు. 4వసారి మరొకసారి ఆయన ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఆయన ఎదుర్కోవాలంటే కూడా గట్టిగా ఆర్థిక బలం, అంగబలం ఉన్న వ్యక్తే కావాలని చెప్పి అనడం నేపథ్యంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో సమన్వయకర్తగా ప్రకటించి ప్రచారం కూడా ప్రారంభించడం జరిగింది.